चल रही थी 9 अक्टूबर 1966 की, पेज 2 के मध्यार्ध में बात चल रही थी। वाम मार्ग में जाने से खुशी कम हो जाती है और धन भी कम हो जाता है, क्योंकि उस समय कुछ न कुछ विकर्म होने लगते हैं। ఓం శాంతి. నిన్న వాణి నడిచింది 9 అక్టోబర్ 1968, 2వ పేజీ మధ్యలో. విషయం నడుస్తుంది. వామ్మార్గుల్లోకి వెళ్ళటం వలన ఆనందం తగ్గిపోతుంది మరియు ధనం కూడా తక్కువ అవుతుంది. ఎందుకనగా ఆ సమయంలో ఎంతో కొంత వికర్మ అవుతుంది. उतरते उतरते कलाएं कम हो जाती हैं। सतो प्रधान, सतो रजो तमो की स्टेजेस होती रहती है। सतो जी रजो में आते हैं तो ऐसे नहीं कि फट से आ जाते हैं। सतो से रजो में आने में भी पहले सतो रजो तमो होगा। దిగుతూ దిగుతూ కళలు తగ్గుతాయి. సతో ప్రధానత, సతో రజో తమో స్థితులు ఉంటాయి. రజోలోకి వస్తున్నారంటే ఇలా కాదు వెంటనే వచ్చేస్తారని. సతో నుండి రజోలోకి రావటంలో కూడా మొదట సతో రజో తమో అవుతారు. तमो प्रधान में भी आहिस्ते आहिस्ते उतरेंगे। एक साथ एकदम उतरना नहीं होता है, धीरे धीरे सीढ़ी उतरते हैं। कला कमती होती जाती है। తమో ప్రధానంలోకి కూడా నెమ్మది నెమ్మదిగా దిగుతారు. ఒక తోడులో ఒకసారిగా దిగడం జరగదు. నెమ్మది నెమ్మదిగా మెట్లు దిగుతారు. కళలు తగ్గుతూ ఉంటాయి. जब कलाएं कम हो जाती हैं तो खुशी भी कम हो जाती है। तो ऐसे नहीं कहेंगे कि सतो से रजो में आते हैं तो फट से आ जाते हैं। धीरे धीरे सीढ़ी उतरते आते हैं, कला कम होती जाती है। ఎప్పుడు కళలు తక్కువ అవుతాయో అయితే ఆనందం కూడా తక్కువైపోతుంది. ఇలాగని అనరు. ఏమంటే సతో నుండి రజోలోకి వస్తున్నారంటే వెంటనే వచ్చేస్తారని. నెమ్మది నెమ్మదిగా మెట్లు దిగుతారు. కళలు తక్కువ అవుతాయి. अभी जंप करना है। तमो प्रधान से एकदम सतो प्रधान बनना है। इसके लिए टाइम भी दिया हुआ है और गाया हुआ भी है, चढ़े तो चाखे अमृत रस। अचानक काम की चमाट लग जाती है तो एकदम चकनाचूर हो जाते हैं, हड्ड गुड्ड टूट जाती है। ఇప్పుడు జంప్ చెయ్యాలి. తమో ప్రధానం నుండి ఒక్కసారిగా సతో ప్రధానం అవ్వాలి. దీని కొరకు టైం కూడా ఇచ్చారు మరియు గాయనం కూడా ఉంది. ఎక్కితే అమృతరసం రుచి చూస్తారు. అకస్మాత్తుగా కామం యొక్క దెబ్బ తగిలితే ఒక్కసారిగా పిండి పిండి అయిపోతారు. ఎముకలు విరిగిపోతాయి. कोई मनुष्य होते हैं अपना ही जीव घात कर लेते हैं। आत्मघात तो होता नहीं है, क्योंकि आत्मा तो अजर अमर अविनाशी है। కొందరు మనుష్యులుంటారు తమకు తామే ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మకు హత్య జరగదు. ఎందుకనగా ఆత్మ అయితే అజరము, అమరము, అవినాశి. जीव घात कहा जाता है। कोई को मरना होगा, सेंसिबल होगा तो एकदम ऊपर चोटी से कूदेगा, समझेगा 2-3 मंजिल से गिरे और नहीं मरे तो भोगना भोगनी पड़े, सारी लाइफ ही खराब हो जाएगी। జీవఘాతం అని అంటారు. ఎవరైనా మరణించాలంటే తెలివైన వారైతే ఒక్కసారిగా శిఖరం నుండి దూకుతారు అనుకోండి. 2-3 అంతస్తుల నుండి పడి మరి మరణించకపోతే బాధలు అనుభవించవలసి పడుతుంది. మొత్తం జీవితం పాడైపోతుంది.
और समझदार होगा तो समुद्र में जाए कूद पड़ेगा और ऐसा काम करेगा जो कोई देख भी न सके। कोई तो रेल के सामने जाकर के अपने को खत्म कर देते हैं। మరి తెలివైన వారైతే సముద్రంలోకి వెళ్ళి దూకుతారు మరియు ఇలాంటి పని చేస్తారు ఎవరు చూడకుండా. కొందరైతే రైలు ఎదురుగా వెళ్ళి తమను సమాప్తి చేసుకుంటారు. यहाँ तो बाप से वर्षा पाना है, बाप को याद करना है, क्योंकि बाप से ही बादशाही मिलती है। तो अपन से पूछना है हमने बाप को याद करके कितनी भविष्य की कमाई की और कितने अंधों की लाठी बना। ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వం పొందాలి, తండ్రిని యాద్ చేయాలి. ఎందుకనగా తండ్రి నుండి చక్రవర్తిత్వం లభిస్తోంది. అయితే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మేము తండ్రిని యాద్ చేసి ఎంతగా భవిష్యత్తు కోసం సంపాదించాము మరియు అందరి అందులకు లాఠీగా అయ్యాము అని. जितनी सर्विस करेंगे उतना ही ऊंच पद पावेंगे। घर घर में पैगाम देना है, ये पुरानी दुनिया बदल रही है और बाप नई दुनिया के लिए राजयोग सिखला रहे हैं। सीढ़ी में सब कुछ दिखाया है। ఎంత సర్వీస్ చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. ఇంటెంటా సందేశం ఇవ్వాలి. ఈ పాత ప్రపంచం మారుతోంది మరియు తండ్రి కొత్త ప్రపంచం కొరకు రాజయోగం నేర్పిస్తున్నారని మెట్ల వరుసలో అన్ని చూపించారు. ये सीढ़ी बनाने में भी मेहनत लगती है, तो सारा दिन ख्याल चलता रहता है ऐसे ऐसे सहज सहज बनावे जो कोई भी समझ जावे। ఈ మెట్ల వరుస తయారు చేయటంలో కూడా శ్రమ అనిపిస్తోంది. కాబట్టి రోజంతా ఆలోచన నడుస్తుంది. ఇలా ఇలా సహజంగా తయారు చేయాలి, ఎవరైనా కూడా అర్థం చేసుకునేటట్లు. इन बातों को समझने के लिए सारी दुनिया तो नहीं आवेगी। क्यों? और से चित्र की बात हो रही है। सीढ़ी के चित्र में समझने के लिए सारी दुनिया क्यों नहीं आवेगी? संगम के बाप को नहीं पहचाने, क्योंकि सीढ़ी का चित्र खास है भारतवासियों के लिए जो 84 का चक्कर लगाते हैं। ఈ విషయాలు అర్థం చేసుకోవటానికి మొత్తం ప్రపంచమైతే రాదు. ఎందుకు? ఏ చిత్రం విషయం జరుగుతుంది? అందరూ అన్నారు మెట్ల వరుస అని. మెట్ల వరుస చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి మొత్తం ప్రపంచం ఎందుకు రాదు? ఎవరో అన్నారు భారత్ అని. ఎందుకనగా మెట్ల వరుస చిత్రం ప్రత్యేకంగా భారతవాసుల కొరకే. ఎవరు 84ల చక్రం చుడతారో, जिनको 84 का चक्कर लगाना ही नहीं होगा वो सीढ़ी के चित्र में जास्ती समझ नहीं सकेंगे। तो जो देवी देवता धर्म वाले होंगे वो ही आवेंगे। ఎవరు 84ల చక్రం చుట్టరో వారు మెట్ల వరుస చిత్రం గురించి ఎక్కువగా అర్థం చేసుకోలేరు. అయితే ఎవరైతే దేవీ దేవతా ధర్మం వారు ఉంటారో వారే వస్తారు. कौन होंगे देवी देवता धर्म वाले? कितने जन्म लेने वाले होंगे? जरूर 84 जन्म लेने वाले होंगे। ऑल राउंड पार्ट बजाने वाले ही सीढ़ी के चित्र को अप्रिशिएट करेंगे। ఎవరవుతారు దేవీ దేవతా ధర్మం వారు? ఎన్ని జన్మలు తీసుకున్న వారు అవుతారు? అందరూ అన్నారు 84 జన్మలు అని. తప్పక 84 జన్మలు తీసుకునేవారే అవుతారు. ఆల్రౌండ్ పాత్ర అభినయించేవారే మెట్ల వరుస చిత్రాన్ని మెచ్చుకుంటారు. तुम्हारी सर्विस तो बहुत चल रही है। तुम जानते हो हमारा क्लास कब तक चलेगा? तो लाखों वर्ष कल्प की आयु समझते हैं तो शास्त्र आदि सुनाते रहते हैं। మీ సర్వీసు చాలా నడవాలి. మీకు తెలుసు మా క్లాసు ఎంతవరకు నడుస్తోందని. వారైతే లక్షల సంవత్సరాల కల్పం యొక్క ఆయుష్ అనుకుంటారు. అందుకే శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. समझते हैं जब अंत होगा तब सबकी सदगति दाता आवेगा। ये भी समझते हैं जो हमारे चेले हैं उनकी गति हो जाएगी।
और हम भी जाकर के ज्योति ज्योति समा जाएंगे। అనుకుంటారు ఎప్పుడు అంతం అవుతుందో అప్పుడు అందరి సద్గతిదాత వస్తారని. ఇది కూడా అనుకుంటారు మా శిష్యులు ఎవరున్నారో వారికి గతి కలుగుతుంది మరియు మేము కూడా వెళ్ళి జ్యోతి జ్యోతిలో కలిసిపోతామని. अब ज्योति ज्योति समाती है क्या? आत्मा ज्योति परमपिता परमात्मा की ज्योति में हमेशा के लिए समावेश क्या? आत्मा तो अविनाशी कही जाती है। जब अविनाशी है तो उसका अस्तित्व हमेशा के लिए समाप्त कैसे होगा? झूठी बातें बनाई दी हैं, ऐसा कुछ है नहीं। ఇప్పుడు జ్యోతి జ్యోతిలో కలుస్తుందా ఏమిటి? ఆత్మజ్యోతి పరంపిత పరమాత్మ యొక్క జ్యోతిలో సదాకాలానికి ఇమిడిపోతుందో ఏమిటి? ఆత్మను అవినాశి అని అంటారు. ఎప్పుడు అవినాశి అయ్యిందో దాని అస్తిత్వం సదా కోసం సమాప్తి ఎలా అవుతుంది? అసత్యపు విషయాలు తయారు చేశారు. అలా ఏమీ కాదు. तुम जानते हो हम अमर बाप द्वारा सच्ची सच्ची कथा सुनाई रही है, तो अमर बाबा जो कहते हैं वो मानना चाहिए। वो तो सिर्फ कहते हैं मुझे याद करो, तो पवित्र बनेंगे। మీకు తెలుసు మేము అమర్ తండ్రి ద్వారా సత్యమైన కథ వింటున్నామని. అయితే అమర్ తండ్రి ఏది చెప్తున్నారో దాన్ని ఒప్పుకోవాలి. ఆయనైతే కేవలం అంటున్నారు నన్ను యాద్ చేస్తే పవిత్రం అవుతారని. बीच बीच में औरों की याद आती रहेगी तो बेविचारी याद हो जाएगी। बेविचारी याद होगी तो पाप कर्म भस्म नहीं होंगे। नहीं तो बहुत सजा खानी पड़ेगी और पद भी कम मिल जाएगा। మధ్య మధ్యలో ఇతరుల యాదు వచ్చినట్లయితే వ్యభిచారి యాదు అవుతుంది. వ్యభిచారి యాదు ఉంటే పాపకర్మ భస్మం కాదు. కాకపోతే చాలా శిక్షలు తినాల్సి వస్తుంది మరియు పదవి కూడా తక్కువ దొరుకుతుంది. तो बच्चों को सर्विस में बहुत मेहनत करनी है। जैसे दधीची ऋषि का मिसाल है, हड्डियां हड्डियां सर्विस में दे दी। कौन हुए दधीची ऋषि? है दधीची ऋषि कौन हुए? बाबा का ब्रह्मा बाबा। क्यों? उन्होंने हड्डियां दे दी, माना सूक्ष्म शरीर रह गया और स्थूल शरीर उनको मिलने वाला नहीं है, तो हड्डियां हड्डियां सर्विस में दे दी। అయితే పిల్లలు సర్వీస్లో చాలా శ్రమ పడాలి. ఏ విధంగా దధీచి ఋషి ఉదాహరణ ఉన్నదో ఎముకలు సర్వీస్లో ఇచ్చేశారు. ఎవరయ్యారు దధీచి ఋషి? దధీచి ఋషి ఎవరు? జిజ్ఞాసులు ఏదో అన్నారు. బ్రహ్మబాబా ఎందుకు ఆయన ఎముకలు ఇచ్చారా? అనగా సూక్ష్మ శరీరం ఉండిపోయింది మరియు స్థూల శరీరం ఆయనకు దొరకదు కనుక ఎముక సర్వీస్లో ఇచ్చేశారు. अपने शरीर का भी ख्याल न करके सारा दिन सर्विस में लगे रहना, इसको कहा जाता है दधीची मिशन, हड्डी सर्विस। एक है जिस्मानी सर्विस और दूसरी है रूहानी हड्डी सर्विस। తన శరీరం గురించి కూడా ఆలోచించకుండా మొత్తం రోజంతా సర్వీస్లో మునిగి ఉండేటట్లు ఉంచడం దీన్నంటారు దధీచిలాగా ఎముకల సర్వీసు అని. ఒకటవుతుంది శారీరక సర్వీసు, ఇక మరొకటవుతుంది ఆత్మిక ఎముకల సర్వీసు. रूहानी सर्विस वाले रूहानी नाले सुनाते रहेंगे। दुनिया में मनुष्य जो सर्विस करते हैं वो सब जिस्मानी है, वो तो शास्त्र सुनाते हैं, वो कोई रूहानी सर्विस नहीं है। ఆత్మిక సర్వీస్ వారు ఆత్మిక జ్ఞానం వినిపిస్తూ ఉంటారు. ప్రపంచంలో మనుష్యులు ఏ సర్వీస్ చేస్తారో అదంతా శారీరకం. వారైతే శాస్త్రాలు వినిపిస్తారు, అదేమి ఆత్మిక సర్వీస్ కాదు. रूहानी सर्विस सिर्फ बाप ही आकर के सुनाते हैं।
बताते हैं कि रूह किसको कहा जाता है और उसकी सेवा कैसे होती है। स्पिरिचुअल बाप है ना, वही आकर के स्पिरिचुअल बच्चों को, आत्माओं को पढ़ाते हैं। ఆత్మిక సర్వీసు కేవలం తండ్రి వచ్చి వినిపిస్తారు, చెప్తారు ఆత్మ అని దేన్నంటారు మరియు దాని సేవ ఎలా జరుగుతుంది అని. ఆధ్యాత్మిక తండ్రి కదా, ఆయనే వచ్చి ఆధ్యాత్మిక పిల్లలకి ఆత్మలకి చదివిస్తున్నారు. वो आकर के पढ़ाते हैं तो राम राज्य हो जाता है। वहाँ राम राज्य में तो थोड़े ही होते हैं, सब थोड़े ही आ जाएंगे। न सब पढ़ेंगे। ఆయన వచ్చి చదివిస్తే రామరాజ్యం అవుతుంది. అక్కడ రామరాజ్యంలో కొందరే ఉంటారు, అందరూ ఏమైనా వచ్చేస్తారా ఏమిటి? అందరూ చదువుకోరు. अभी तो रावण राज्य में सब दुखी है और ये नॉलेज भी तुम्हारी बुद्धि में नंबरवार पुरुषार्थ अनुसार बैठती है। एक जैसी नॉलेज सबकी बुद्धि में बैठ न सके। ఇప్పుడైతే రావణ రాజ్యంలో అందరూ దుఃఖితులు మరియు ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో నెంబర్వార్ పురుషార్థానుసారంగా కూర్చుంటుంది. ఒక్కలాంటి జ్ఞానం అందరి బుద్ధిలోనూ కూర్చోలేదు. तो बाबा सीढ़ी का चित्र करेक्ट कराए बनवाए रही। सीढ़ी में ही सारी नॉलेज आ जाती है। बाबा को ख्याल रहता है बच्चों को सीढ़ी का चित्र पहुंचाना है। బాబా అయితే మెట్లవరుస చిత్రం కరెక్ట్ చేయించి తయారు చేయిస్తున్నారు. మెట్లవరుసలోనే మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. బాబాకు ఆలోచన ఉంటుంది పిల్లలకు మెట్లవరుస చిత్రం చేర్చాలని. मैगजीन में भी पढ़ सकता है। मशीनरी चाहिए। उस गवर्नमेंट की रोज अखबारें कितनी छपती हैं, कितनी कारोबार चलती है। यहाँ तो बच्चों को सब हाथ से बनाना पड़ता है। सीढ़ी का चित्र और सारे विश्व का भी चित्र बनाना है। మ్యాగజైన్లో కూడా వేయవచ్చు. యంత్రాలు కావాలి. ఆ గవర్నమెంట్ యొక్క పేపర్లో రోజు ఎంత అచ్చు వేస్తున్నారు, ఎంత పని పాటలు నడుస్తాయి. ఇక్కడైతే పిల్లలకి అంతా చేతితో చేయాల్సి వస్తుంది. మెట్లవరుస యొక్క చిత్రం మరియు మొత్తం విశ్వం యొక్క చిత్రం కూడా తయారు చేయాలి. बाप कहते हैं ये अंतिम जन्म पवित्र बनो तो पवित्र दुनिया के मालिक बनेंगे। वो कहते हैं हमको तो बिक चाहिए, मुक्त चाहिए। తండ్రి అంటున్నారు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి, అప్పుడు పవిత్ర ప్రపంచానికి మాలికులవుతారు. వారంటారు మాకు విషం కావాలి, మూత్రం కావాలని. लेकिन चित्र ऐसा क्लियर होना चाहिए जो मनुष्यों को पता पड़े कि हम ही सतो प्रधान थे और सतो प्रधान से अब तमो प्रधान बने। फिर बाबा की याद से ही सतो प्रधान बनेंगे। కానీ చిత్రం ఇలా స్పష్టంగా ఉండాలి. దానివల్ల మనుష్యులకు తెలియాలి మనమే సతో ప్రధానంగా ఉండేవారు మరియు సతో ప్రధానం నుండి ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యామని. తిరిగి బాబా యొక్క యాద్తోనే సతో ప్రధానంగా అవుతామని. मनुष्य देखेंगे तो बुद्धि चलेगी, क्योंकि ये नॉलेज तो कोई के पास नहीं है। कहेंगे इस सीढ़ी में और धर्मों का समाचार कहाँ है, तो देखो वो और धर्मों का समाचार इस गोले में लगा हुआ है। మనుష్యులు చూస్తే బుద్ధి నడుస్తుంది. ఎందుకనగా ఈ జ్ఞానం ఎవరి దగ్గర లేదు. అడుగుతారు ఈ మెట్ల వరుసలో ఇతర ధర్మాల సమాచారం ఎక్కడుంది అని. అయితే చూడండి ఆ వేరే ధర్మాల సమాచారం ఈ సృష్టి చక్రంలో తగిలించి ఉంది అని. वो दूसरे धर्म के लोग तो इस नई दुनिया में आते नहीं है, तो उनको तो सिर्फ शांति मिलती है। वो स्वर्ग की सुख की दुनिया में नहीं आते। जो भारतवासी थे वो ही स्वर्गवासी थे। ఆ వేరే ధర్మాల ప్రజలు ఈ కొత్త ప్రపంచంలోకి రారు.
అయితే వారికైతే కేవలం శాంతి దొరుకుతుంది. వారు స్వర్గం యొక్క సుఖ ప్రపంచంలోకి రారు. ఎవరు భారతవాసీలో వారే స్వర్గవాసీలుగా ఉండేవారు. भारत में वास करने वाले नहीं है तो स्वर्गवासी भी नहीं है. भारत में कौन वास करता है? खास भारत में वास करता है शिव. భారత్లో నివసించేవారు కానిచో స్వర్గవాసీలుగా కూడా కారు. భారత్లో ఎవరు నివసిస్తారు? ప్రత్యేకంగా భారత్లో నివసిస్తారు శివుడు. तो जो शिव सभी आत्माओं का बाप है और जो अपन को आत्मिक स्थिति में स्थित करते हैं वो पक्के बीज बन जाते हैं और जो पक्के बीज हैं वो 84 जन्म लेते हैं. అయితే ఎవరైతే శివుడో ఆత్మలందరికీ తండ్రి అయ్యారు మరియు ఎవరు తమకు తాము ఆత్మిక స్థితిలో స్థితి చేసుకుంటారో వారు పక్కా బీజాలు అవుతారు మరియు ఎవరు పక్కా బీజాలో వారే 84 జన్మలు తీసుకుంటారు. 84 जन्म लेंगे तो जरूर भारतवासी होंगे. बच्चे कहाँ के वासी होंगे? बच्चे तो बाप के घर के ही वासी होंगे. सुप्रीम सोल बाप भी भारत में आते हैं तो 84 जन्म लेने वाले बच्चे भी मन बुद्धि से कहाँ निवास करते हैं? बाप में निवास करते हैं. 84 జన్మలు తీసుకుంటే తప్పక భారతవాసీలు అవుతారు. పిల్లలు ఎక్కడ నివసించేవారు అవుతారు? పిల్లలైతే తండ్రి ఇంటి వాసులే అవుతారు. సుప్రీం సోల్ తండ్రి కూడా భారత్లోనే వస్తారు. అయితే 84 జన్మలు తీసుకునే పిల్లలు కూడా మనస్సు బుద్ధితో ఎక్కడ నివాసం చేస్తారు? తండ్రిలో నివసిస్తారు. बाप तो आता ही एक व्यापी होकर के, सर्वव्यापी होकर के तो आता नहीं है. तो ऐसे बच्चों को सुख और शांति दोनों मिलती. जो पक्के भारतवासी नहीं होंगे दूसरे धर्मों में कन्वर्ट हो जाएंगे, दूसरे धर्म खंडों में चले जाएंगे, वो सिर्फ शांति प्राप्त करेंगे. जीवन मुक्ति उनको सदाकाल की नहीं मिल सकती. తండ్రి అయితే వచ్చేదే ఒక్క వ్యాపి అయి సర్వవ్యాపి అయి రారు. అయితే అలాంటి పిల్లలకి సుఖము మరియు శాంతి రెండూ లభిస్తాయి. ఎవరు పక్కా భారతవాసీలు కారో వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అవుతారో ఇతర ధర్మఖండాలకు వెళ్తారో కేవలం వారు శాంతిని ప్రాప్తి చేసుకుంటారు. జీవన్ముక్తి వారికి సదాకాలానికి లభించదు. तुम तो जानते हो बाप भी भारत में ही आकर के राजयोग सिखाते हैं. इसलिए भारत का प्राचीन राजयोग सब चाहते हैं. इन चित्रों से वो खुद ही समझ जाएंगे. बरोबर इस दुनिया में पहले भारत ही था. మీకు తెలుసు తండ్రి కూడా భారత్లోనే వచ్చి రాజయోగం నేర్పిస్తారని. అందుకొరకే భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని అందరూ కోరుకుంటారు. ఈ చిత్రాల నుండి వారు స్వయంగా అర్థం చేసుకుంటారు తప్పక ఈ ప్రపంచంలో మొదట భారతే ఉండేది అని. गोले के चित्र में भी ये समझानी है, झाड़ के चित्र में भी ये समझानी है कि पहले सिर्फ भारत ही था. సృష్టి చక్రం చిత్రంలో కూడా ఇది అర్థం చేసుకోవాలి. వృక్షం యొక్క చిత్రంలో కూడా ఈ అర్థం ఉన్నది. ఏమనగా మొదట భారతే ఉండేదని. वो अपने धर्मों को भी समझ जाएंगे. बल क्राइस्ट आया धर्म स्थापन करने के लिए. इस समय तो वो भी तमो प्रधान है, क्रिश्चियन धर्म वाले भी तमो प्रधान है. तो ये रचयिता और रचना की बड़ी नॉलेज है. వారు తమ ధర్మాలను కూడా తెలుసుకుంటారు. భలే క్రైస్తు వచ్చారు ధర్మస్థాపన చేయటానికి. ఈ సమయంలో అయితే ఆయన కూడా తమో ప్రధానంగా ఉన్నారు. క్రిస్టియన్ ధర్మం వారు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. అయితే ఇది
రచయిత మరియు రచనల గొప్ప జ్ఞానం. तुम कह सकते हो हमको किसी के पैसे की दरकार नहीं है, हम पैसे का क्या करेंगे. ये सुनो और दूसरों को सुनाने के लिए ये चित्र भले छपाओ. इन चित्रों से ही काम लेना है. మీరు చెప్పగలరు మాకు ఎవరి డబ్బు అవసరం లేదని, మేము డబ్బునేం చేసుకుంటాం. ఇది వినండి, ఇతరులకు వినిపించడానికి ఈ చిత్రాలు భలే అచ్చు వేయించండి. ఈ చిత్రాలతోనే పని తీసుకోవాలి. बड़ा हाल बनाओ जहाँ सब बच्चों को बैठ करके ये नाले सुनाई जा सके. बाकी हम पैसा लेकर के क्या करेंगे. तुम्हारे ही घर का कल्याण होना है. పెద్ద హాల్ తయారు చేయండి, అక్కడ అందరు పిల్లలు కూర్చొని ఈ జ్ఞానం వినగలిగినట్లు. మిగిలింది మేము డబ్బు తీసుకుని ఏం చేస్తాం. మీ ఇంటికే కళ్యాణం జరగాలి. तो तुम सिर्फ प्रबंध करो, बहुत आकर के सुनेंगे. नाले सुन करके बहुत पसंद करेंगे, बहुत खुश होंगे, समझेंगे हम बाप के साथ योग लगावेंगे तो हमारे पाप कर्म भस्म हो जाएंगे. అయితే మీరు కేవలం ఏర్పాట్లు చేయండి, చాలామంది వచ్చి వింటారు. జ్ఞానం విని చాలా ఇష్టపడతారు, చాలా ఆనందిస్తారు, అనుకుంటారు మేము తండ్రి తోడులో యోగం పెట్టుకుంటే మా పాపకర్మలు భస్మం అవుతాయని. औरों के साथ योग लगावेंगे तो पाप कर्म भस्म क्यों नहीं होंगे. हैं? बाप के साथ योग लगावेंगे तो पाप कर्म इसलिए भस्म होंगे कि बाप कर्म बंधन से न्यारा है. ఇతరులతో యోగం పెట్టుకుంటే పాపకర్మ ఎందుకు భస్మం కాదు. తండ్రితో యోగం జోడిస్తే పాపకర్మ ఈ కారణంగా భస్మం అవుతుంది. తండ్రి కర్మబంధనకు అతీతంగా ఉంటారు కనుక. और जितनी भी आत्माएं हैं वो सब कर्म के बंधन में आती है. कर्म का लेप छेप लग जाता है. మరి ఇంకెందరు ఆత్మలున్నారో వారందరూ కర్మబంధంలోకి వస్తారు. కర్మ యొక్క పాపపుణ్యాలు అంటుకుంటాయి. तो बाप ही आकर के ऐसा राजयोग सिखाते हैं कि कर्मेंद्रियों का बंधन न लगे, आकर्षण न हो, आकर्षण से इंद्रियां परे हो जाए. तो बच्चों के विकल्प विनाश होते हैं. అయితే తండ్రి వచ్చి ఇలాంటి రాజయోగం నేర్పిస్తారు. కర్మేంద్రియాల బంధన తగలకుండా, ఆకర్షణ ఉండకుండా, ఆకర్షణ నుండి ఇంద్రియాలు దూరం అయ్యేటట్లు. అయితే పిల్లల వికర్మ వినాశనం అవుతుంది. ऐसे बाप का सबको परिचय देना चाहिए. कैसे बाप का. बिंदी बाप का है. बिंदी बाप का सबको परिचय देना चाहिए. अगर बिंदी बाप का परिचय दे तो परिचय की तो कोई बात ही नहीं है. बाप तो कहते हैं नाम रूप धाम गुण कर्तव्य सब चाहिए तो परिचय पूरा होता है. అలాంటి తండ్రి యొక్క పరిచయం అందరికీ ఇవ్వాలి. ఎలాంటి తండ్రిది. బిందు తండ్రిదా. బిందు తండ్రి యొక్క పరిచయం అందరికీ ఇవ్వాలి. ఒకవేళ బిందు తండ్రి యొక్క పరిచయం ఇవ్వడం అంటే పరిచయం అనే మాటే లేదు. తండ్రి అయితే అంటున్నారు నామం రూపం ధామం గుణం కర్తవ్యం అన్నీ ఉంటేనే పూర్తి పరిచయం అవుతుంది అని. समझ जाएंगे. ये नाले सिवाय गॉडफादर के और कोई दे नहीं सकता. पाप कर्म भस्म कराए नहीं सकता. कहते हैं खुदा ने ये सब रचा है. అర్థం చేసుకుంటారు ఈ జ్ఞానం గాడ్ ఫాదర్ తప్ప ఇంకెవరూ ఇవ్వలేరని, పాపకర్మని భస్మం చేయించలేరని అంటారు. భగవంతుడే స్వయంగా ఇదంతా రచిస్తారు అని. परंतु वो कैसे आते हैं ये भी किसी को पता नहीं है. तुम्हारी बातें सुनकर के खुश होंगे तो राजयोग सीखेंगे. तमो प्रधान से सतो प्रधान बनने के लिए पुरुषार्थ करेंगे.
కానీ ఆయన ఎలా వస్తారు ఇది కూడా ఎవరికీ తెలియదు. ఈ విషయాలు విని ఆనందిస్తారు. ఆనందిస్తే రాజయోగం నేర్చుకుంటారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవటానికి పురుషార్థం చేస్తారు. तो बच्चों का सर्विस के लिए बहुत ख्याल चलना चाहिए. भारत में ये हुनर दिखावे, तो जो बच्चे हुनर दिखावेंगे बाबा उनको भारत के बाहर भी भेजेंगे. ये मिशन जावेगी. अभी तो टाइम पड़ा है. అయితే పిల్లలకు సర్వీస్ కోసం చాలా ఆలోచన నడవాలి. భారత్లోనే ఈ నైపుణ్యం చూపించాలి అని. అయితే ఏ పిల్లలు నైపుణ్యం చూపిస్తారో బాబా వారిని భారతదేశం నుండి బయటకు కూడా పంపిస్తారు. ఈ మిషన్ వెళ్తుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉన్నది. नई दुनिया बनने में कोई देरी थोड़ी लगती है. कहाँ भी आ चुके काज होते हैं तो 2-3 वर्ष में एकदम नए मकान बन जाते हैं. కొత్త ప్రపంచం తయారు చేయటానికి ఏమాత్రం ఆలస్యం అవుతుందా? ఎక్కడైనా భూకంపాలు అవుతాయి. అయితే 2-3 సంవత్సరాల్లో ఒక్కసారిగా కొత్త ఇల్లు తయారైపోతుంది. जितने बहुत कारीगर होंगे उतने जल्दी मकान बन जाएंगे. 1 मास में भी मकान बनाई देते हैं. कारीगर बहुत होते हैं, सामान सारा तैयार होता है, फिर बनने में थोड़ी देरी लगती है. ఎంత ఎక్కువ మంది పనివారు ఉంటే అంత త్వరగా ఇల్లు తయారవుతుంది. ఒక్క నెలలో కూడా ఇల్లు తయారు చేస్తారు. నైపుణ్యం కలవారు చాలామంది ఉంటారు. సామాను మొత్తం తయారై ఉంటే తిరిగి నిర్మించటంలో ఏమాత్రం ఆలస్యం అవుతుందా? तो यहाँ भी बाप कारीगर तैयार कर रही है. विलायत में मकान देखो कैसे बनते हैं, मिनटों मोटर तैयार होती है. అయితే ఇక్కడ కూడా తండ్రి పనివారిని తయారు చేస్తున్నారు. విదేశాల్లో చూడండి ఎలాంటి ఇల్లు నిర్మిస్తారు. మింటో మోటార్ తయారవుతాయి. तो देखो स्वर्ग में भी ऐसा होगा. स्वर्ग में कितना जल्दी बनते जाएंगे. सोना चांदी आदि तो तुमको बहुत मिल जाएगा. అయితే చూడండి స్వర్గంలో కూడా ఇలాగే ఉంటుంది. స్వర్గంలో ఎంత త్వరగా తయారు చేస్తారు. బంగారం వెండి మొదలైనవి మీకు చాలా లభిస్తాయి. कहाँ मकान बनाने के लिए सोने की ईंटें होंगी, हैं? सोने जैसी सच्चा चैतन्य ईंटें होंगी. चैतन्य माना कहते हैं ना, ये तो सोना आदमी है, सच्चा है. तो ऐसे ऐसे सच्ची सच्ची ईंटें संगठन रूपी किला बनावेंगी. ఎక్కడ ఇల్లు కట్టడానికి బంగారు ఇటుకలు ఉంటాయా? బంగారం లాంటి చైతన్య ఇటుకలు ఉంటాయి. చైతన్యం అంటే అంటారు కదా వీరైతే బంగారం లాంటి మనిషి అని, సత్యమైన వారు. అయితే అలాంటి సత్యమైన ఇటుకల యొక్క సంఘటన రూపంలో కోట తయారు చేస్తారు. खानियों से तुमको बहुत सोना चांदी मिलेगा. हीरे ले आते हैं ना, ऐसे हीरे अभी तैयार हो रहे हैं. कहाँ है? ज्यादा हीरे कहाँ तैयार होते हैं? हैं? अफ्रीका में. ऐसे हीरे अभी तैयार हो रहे हैं. हुनर तो सब सीख रहे हैं ना. గనుల నుండి మీకు చాలా బంగారం వెండి దొరుకుతాయి. వజ్రాలు తీసుకొస్తారు కదా, అలాంటి వజ్రాలు ఇప్పుడు తయారవుతున్నాయి. ఎక్కడ ఎక్కువ వజ్రాలు ఎక్కడ తయారవుతాయి? ఆఫ్రికాలో. అలాంటి వజ్రాలుగా ఇప్పుడు తయారవుతున్నారు. నైపుణ్యం అయితే అందరూ నేర్చుకుంటున్నారు కదా. साइंस का देखो कितना घमंड चल रहा है. ये साइंस फिर वहां तुम्हारे काम आवेगी. यहाँ सीखने वाले फिर वहां जन्म ले ये काम लावेंगे. उस समय तो सारी दुनिया नई हो जाती है. సైన్స్ది చూడండి ఎంత అహంకారం నడుస్తుంది. ఈ సైన్స్ అక్కడ మీకు పనికొస్తుంది.
ఇక్కడ నేర్చుకునేవారు తిరిగి అక్కడ జన్మ తీసుకుని దాన్ని పనిలోకి తీసుకొస్తారు. ఆ సమయంలో మొత్తం ప్రపంచం కొత్తగా అవుతుంది. और ये रावण राज्य खत्म हो जाता है. असली साइंस तुम्हारे काम आ जाएगी. क्या है असली साइंस? बीज रूप स्टेज है, आत्मा बिंदु की याद है, ये असली साइंस है. ఇప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తి అవుతుంది. అసలైన సైన్స్ మీకు పనికొస్తుంది. ఏమిటి అసలైన సైన్స్? బీజరూప స్థితి. ఆత్మ బిందు యొక్క యాదులో ఉంటే ఇది అయింది అసలైన సైన్స్. जितने हम सूक्ष्म आत्मा बनते जाएंगे, बुद्धि एकाग्र होती जाएगी, तो प्रकृति सारा साथ सामान तैयार करेगी. हमें कुछ भी करने की दरकार नहीं रहेगी. ఎంతగా మనం సూక్ష్మ ఆత్మగా అవుతూ ఉంటామో బుద్ధి ఏకాగ్రతం అవుతూ ఉంటుంది. అయితే ప్రకృతి మొత్తం సామగ్రి తయారు చేస్తుంది. మనం ఏమీ చేసే అవసరమే ఉండదు. तो सारी दुनिया नहीं हो जाती है, रावण राज्य खत्म हो जाता है. वहां 5 तत्व भी कायदे मुजब सर्विस में रहते हैं. क्यों? అయితే మొత్తం ప్రపంచం కొత్తదిగా అవుతుంది. రావణ రాజ్యం సమాప్తి అవుతుంది. అక్కడ పంచతత్వాలు కూడా నియమ ప్రకారంగా సర్వీసులో ఉంటాయి. ఎందుకు? क्योंकि मनुष्य की प्रकृति एकाग्र हो जाती है. जब मनुष्य का स्वभाव संस्कार एकाग्र हो जाता है तो 5 तत्व भी अपनी जगह सेट होकर के अपना कार्य करते हैं और स्वर्ग बन जाता है. ఎందుకనగా మనుష్యుల ప్రకృతి ఏకాగ్రం అయి ఉంటుంది. ఎప్పుడు మనుష్యుల స్వభావ సంస్కారాలు ఏకాగ్రం అవుతాయో పంచతత్వాలు కూడా వాటి స్థానాన్ని సెట్ అయి ఉండి తమ కార్యం చేస్తాయి మరియు స్వర్గం తయారవుతుంది. वहाँ ऐसा कोई उपद्रव नहीं होता है क्योंकि वहाँ रावण राज्य नहीं होता है. रावण राज्य नहीं होता है तो अनेक मतें नहीं होती है. अनेक मतें नहीं होती है तो किसी का मन बुद्धि चंचल नहीं होती, ఏకాగ్రత आ जाती है. అక్కడ ఎలాంటి ఉపద్రవాలు అవ్వవు. ఎందుకనగా అక్కడ రావణ రాజ్యం ఉండదు. రావణ రాజ్యం లేకపోతే అనేక మతాలు ఉండవు. అనేక మతాలు ఉండకపోతే ఎవరి మనస్సు బుద్ధి చంచలం కాదు, ఏకాగ్రత వస్తుంది. रावण माना ही 10 सिर. 10 सिर माने 20 मतें आपस में टकराती हैं. जब मतें टकराती है तो वाइब्रेशन टूटते हैं. वाइब्रेशन टूटने से प्रकृति कंट्रोल से बाहर हो जाती है. రావణుడు అంటేనే 10 తలలు, 10 తలలంటేనే 20 రకాల మతాలు. మతాలు వాటిలో అవి ఘర్షణ పడతాయి. ఎప్పుడు మతాలు ఘర్షణ పడతాయో వైబ్రేషన్లు తెగిపోతాయి. వైబ్రేషన్లు తెగటం వల్ల ప్రకృతి కంట్రోల్ నుండి బయటకు వస్తుంది. प्रकृति तो जड़ है, मनुष्य आत्मा चैतन्य है. चैतन्य मनुष्य आत्मा जितना एकाग्रता की प्रैक्टिस करेंगी और संगठित होकर के प्रैक्टिस करेंगी उतना जड़ प्रकृति हमारा सहयोगी बन जाएगी. प्रकृति बड़ी शक्तिशाली है. ప్రకృతి అయితే జడం, మనుష్యాత్మ చైతన్యం. చైతన్యం మనుష్యాత్మ ఎంతగా ఏకాగ్రతను ప్రాక్టీస్ చేస్తే మరియు సంఘటితమై ప్రాక్టీస్ చేస్తే అంతగా జడ ప్రకృతి మనకు సహయోగి అవుతుంది. ప్రకృతి చాలా శక్తివంతమైంది. सात्विक स्टेज में भी शक्तिशाली है और तामसी स्टेज में भी शक्तिशाली है, लेकिन जड़ है. जड़त्व में अपनी ताकत नहीं होती है. आत्मा चैतन्य है, चैतन्य में अपनी ताकत होती है. సాత్విక స్థితిలోనూ శక్తిశాలిగా ఉంటుంది మరియు తమో ప్రధాన స్థితిలో కూడా శక్తివంతంగా ఉంటుంది. కానీ జడం
జడత్వంలో తన శక్తి ఉండదు. ఆత్మ చైతన్యంగా ఉంటుంది. చైతన్యంలో తన శక్తి ఉంటుంది. चैतन्य आत्मा जड़त्व को कंट्रोल कर सकती है. पशु पक्षी है, कीड़े मकोड़े हैं, इनमें जड़त्वमयी बुद्धि है. जड़त्वमयी बुद्धि होने के कारण मनुष्य इनको कंट्रोल कर लेता है. చైతన్య ఆత్మ జడత్వాన్ని కంట్రోల్ చేయగలదు. పశుపక్షులున్నాయి, కీటకాలు పురుగులు ఉన్నాయి. వీటిలో జడత్వమైన బుద్ధి ఉంది. జడత్వమైన బుద్ధి ఉన్న కారణంగా మనుష్యులు వీటిని కంట్రోల్ చేస్తారు. क्योंकि चैतन्य आत्मा जितनी ही चैतन्यता में होगी उतना ही दूसरों को कंट्रोल कर सकती है और 5 जड़ तत्वों से परे रह सकती है. ఎందుకనగా చైతన్య ఆత్మ ఎంతగా చైతన్యంలో ఉంటుందో అంతగా ఇతన్ని కంట్రోల్ చేయగలదు మరియు పంచ జడతత్వాల నుండి అతీతంగా ఉండగలదు. सूक्ष्म जितना बनेंगे, जितना एकाग्र होंगे उतना सूक्ष्म बनेंगे. सूक्ष्म आत्मा में पृथ्वी के 5 तत्वों से परे होने की ताकत है. ఎంతగా సూక్ష్మంగా అయితే అంతగా ఏకాగ్రం కాగలరు, అంత సూక్ష్మంగా అవుతారు. సూక్ష్మ ఆత్మలో పృథ్వీ యొక్క పంచతత్వాలకు అతీతంగా ఉండే శక్తి ఉంది. सुप्रीम सोल पृथ्वी के जड़ 5 तत्वों से बहुत परे होकर के रहता है. फिर और नंबरवार आत्माएं 500-700 करोड़ जो भी मनुष्य आत्माएं वो भी उतनी ही परे होकर के रहेंगी जितनी एकाग्रता उनमें होगी. సుప్రీం సోల్ పృథ్వీ యొక్క జడతత్వాలకు చాలా అతీతంగా ఉంటారు. తిరిగి మిగిలిన నెంబర్వార్ ఆత్మలు 500-700 కోట్లు ఎవరైతే మనుష్యాత్మలు ఉన్నారో వారు కూడా అంత దూరంగా ఉండగలరు ఎంతగా ఏకాగ్రత వారిలో ఉంటుందో. तो अभी एकाग्रता की शक्ति जितनी हम बढ़ाते जाएंगे उतना प्रकृति को कंट्रोल करेंगे. अनेक जन्म भी अपने शरीर की प्रकृति को कंट्रोल कर सकते हैं. అయితే ఇప్పుడు ఏకాగ్రత యొక్క శక్తి ఎంతగా మనం పెంచుకుంటూ ఉంటామో అంతగా ప్రకృతిని కంట్రోల్ చేయగలము. అనేక జన్మలు కూడా తమ శరీరం యొక్క ప్రకృతిని కంట్రోల్ చేయగలరు. प्रकृति का पुतला श्रेष्ठ पुतला है मनुष्य शरीर. मनुष्य शरीर में जब अनेक प्रकार की बीमारियां पैदा होती हैं तो इससे साबित होता है कि मन बुद्धि रूपी आत्मा एकाग्रता से परे चली गई. ప్రకృతి యొక్క బొమ్మ శ్రేష్ఠ బొమ్మ అయ్యింది మనుష్య శరీరం. మనుష్య శరీరంలో ఎప్పుడు అనేక రకాల రోగాలు పుడతాయో దానివల్ల రుజువవుతుంది మనస్సు బుద్ధి రూపీ ఆత్మ ఏకాగ్రత నుండి దూరంగా వెళ్ళిపోయింది అని. तो सुप्रीम सोल बाप आकर के अभी बता रहे हैं कि ये राजयोग की प्रक्रिया इससे अनेक प्रकार की बीमारियों को ठीक कर सकते हैं, अपनी बीमारियों को भी ठीक कर सकते हैं, औरों की बीमारियों को भी ठीक कर सकते हैं. ऐसी ऐसी प्रक्रियाएं अभी चल रही हैं. అయితే సుప్రీం సోల్ తండ్రి వచ్చి ఇప్పుడు చెప్తున్నారు ఈ రాజయోగపు ప్రక్రియ ఏది ఉందో దానివలన అనేక రకాల రోగాలను సరిచేసుకోవచ్చు. మీ రోగాలను సరిచేసుకోగలరు, ఇతరుల రోగాలను కూడా సరిచేయగలరు. అలాంటి ప్రక్రియలు ఇప్పుడు నడుస్తున్నాయి. ऐसी ऐसी पैथी चल रही है, वो सब वाइब्रेशन की एकाग्रता के ऊपर आधारित है. लेकिन सबसे ऊंचे से ऊंची पैथी बाप आकर के बताते हैं, वो है राजयोग. అలాంటి మార్గాలు నడుస్తాయి. అవన్నీ వైబ్రేషన్ల ఏకాగ్రతపైనే ఆధారితమై ఉంటాయి. కానీ
అన్నిటికన్నా ఉన్నతోన్నతమైన మార్గాన్ని తండ్రి వచ్చి చెప్తారు. అదేంది రాజయోగం. ये राग भरा हुआ है, रावण से योग लगाना और एक राम से योग लगाना. एक राम में बुद्धि रमी रहेगी तो बुद्धि बहुत जल्दी एकाग्र होगी. ఈ రహస్యం నిండి ఉన్నది. రావణితో యోగం జోడించడం, ఒక రామునితో యోగం జోడించడం. ఒక రామునిలో బుద్ధి రమిస్తే బుద్ధి చాలా త్వరగా ఏకాగ్రతం అవుతుంది. और जितना ही रावण के अनेक स्तरों में बुद्धि घूमती रहेगी, अनेक मतों को रिसीव करती रहेगी, उतना बुद्धि चंचल होती है. మరియు ఎంతగా రావణి యొక్క అనేక తలల్లో బుద్ధి తిరుగుతూ ఉంటే, అనేక మతాలను ఆహ్వానం చేస్తూ ఉంటే అంతగా బుద్ధి చంచలం అవుతూ ఉంటుంది. हिस्ट्री में भी ये बात आई है. जितने जितने धर्म पिताएं आए उन्होंने अपनी अलग अलग मतें दी, महात्माओं ने अपनी अलग अलग मतें दी. उन अनेक प्रकार की मतों से बुद्धि भ्रमित होती गई. बुद्धि भ्रमित होती है तो एकाग्र नहीं हो सकती. చరిత్రలో కూడా ఈ విషయం వచ్చింది. ఎందరెందరు ధర్మపితలు వచ్చారో వారు తమ వేరువేరు మతాలు ఇచ్చారు. మహాత్ములు తమ వేరువేరు మతాలు ఇచ్చారు. ఆ అనేక రకాల మతాల వల్ల బుద్ధి భ్రమితం అవుతూ వచ్చింది. బుద్ధి భ్రమితం అయితే ఏకాగ్రం కాలేదు. अभी एक बाप आकर के बताते हैं कि मनुष्य मनुष्य को ऊपर उठा नहीं सकता, क्योंकि मनुष्य सब विकारी बनते हैं. मैं आता हूं तो विकारी मनुष्य को निर्विकारी देवता बनाता हूं. ఇప్పుడు ఒక్క తండ్రి వచ్చి చెప్తున్నారేమనగా, మనుష్యులు మనుష్యులను పైకి లేవనెత్తలేరు. ఎందుకనగా మనుష్యులందరూ వికారీలుగా అవుతారు. నేను వస్తాను, వచ్చి వికారీ మనుష్యులను నిర్వికారి దేవతగా తయారు చేస్తాను. निर्विकारी देवताएं सब प्रकार के सुखों को भोगने के अधिकारी. प्रकृति स्वतः ही उनको सब प्रकार के सुख देती है, उन्हें कुछ भी करना नहीं पड़ता. నిర్వికారి దేవతలు అన్ని రకాల సుఖాలు అనుభవించటానికి అధికారులు. ప్రకృతి స్వతహాగానే అన్ని రకాల సుఖాలని ఇస్తుంది. వారేమి చేయవలసిన అవసరమే ఉండదు. स्वर्ग में कोई धंधे नहीं होंगे, कारखाने नहीं होंगे, कोई को नौकरी नहीं करनी पड़ेगी, कोई को दास दासी बनने की कोई ऐसी दरकार नहीं है. वहां कोई थकानी नहीं होगी किसी को. यहाँ तो इस दुनिया में थकान होती है. స్వర్గంలో ఎటువంటి పని ఉండదు, పరిశ్రమలు ఉండవు, ఎవరికీ ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండదు, ఎవరికీ దాసదాసీలుగా అయ్యేటటువంటి అవసరం లేదు. అక్కడ ఎవరికీ ఎటువంటి అలసట ఉండదు. ఇక్కడ ఈ ప్రపంచంలో అలసట ఉంటుంది. थकान इसलिए होती है कि आत्मा की स्थिति नहीं रहती है, देवभान रहता है. देवभान में आने के कारण मनुष्य थक जाता है. అలసట ఎందుకొరకు ఉంటుందంటే ఆత్మిక స్థితి ఉండదు కనుక. దేహభ్రాంతి ఉంటుంది. దేహభ్రాంతిలోకి రావటం వలన మనుష్యులు అలసిపోతారు. अब ये प्रैक्टिस बाप कराए रहे हैं कि आत्म की स्थिति में रहने से देवभान खलास हो जाता है. देवभान खलास होने से थकान खलास हो जाती है. ఇప్పుడు ఈ అభ్యాసం తండ్రి చేయిస్తున్నారు. ఎలాగంటే ఆత్మిక స్థితిలో ఉండటం వలన దేహభ్రాంతి సమాప్తి అయిపోతుంది. దేహభ్రాంతి సమాప్తి అయితే అలసట సమాప్తి అవుతుంది. थकान नहीं रहेगी तो शरीर में बीमारी भी नहीं रहेगी. अभी प्रकृति और माया लास्ट चांस लेने वाली है. हम बच्चे जितना आगे बढ़ने की कोशिश करते हैं, माया रावण उतना ही तीखा होता जाता है. అలసట లేకపోతే శరీరంలో రోగాలు కూడా ఉండవు.
ఇప్పుడు ప్రకృతి మరియు మాయ అంతిమ ఛాన్స్ తీసుకుంటాయి. పిల్లలైన మనం ఎంతగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తామో మాయా రావణుడు అంతగా తీక్షణం అవుతూ ఉంటాడు. फाइनल पेपर में माया भी चूकने वाली नहीं है और प्रकृति भी चूकने वाली नहीं है. प्रकृति के 5 तत्व और माया के 5 विकार अपना पुरजोश से काम करेंगे. उसके लिए अभी से अगर तैयार नहीं हुए तो हार हो जाएगी. అంతిమ పేపర్లో మాయ కూడా తప్పుకునేది కాదు, మరియు ప్రకృతి కూడా తప్పుకోదు. ప్రకృతి యొక్క పంచతత్వాలు మరియు మాయ యొక్క పంచవికారాలు తమ పూర్తి ఆవేశంలో పనిచేస్తాయి. దానికోసం ఇప్పటి నుండే ఒకవేళ తయారు కాకపోతే ఓడిపోతారు. हाँ, जो बच्चे सर्विस में लगे रहेंगे उन सर्विसेबल बच्चों को बाप याद करते हैं तो उनको स्पेशल मदद मिल जाएगी. जैसे नैया डोलते डोलते थम जाएगी, कहते हैं ना नैया डोलेगी लेकिन डूबेगी नहीं. ऐसे निश्चय बुद्धि बच्चे चाहिए. అయితే ఏ పిల్లలు సర్వీస్లో మునిగి ఉంటారో ఆ సర్వీస్బుల్ పిల్లల్ని తండ్రి యాద్ చేస్తారు. అయితే వారికి ప్రత్యేకమైన సహాయం లభిస్తుంది. ఏ విధంగా నావు ఊగుతూ ఊగుతూ ఆగిపోతుంది అంటారు కదా, నావు ఊగుతుంది కానీ మునగదు అని. అలాంటి నిత్యబుద్ధి పిల్లలు కావాలి. निश्चय बुद्धि होंगे तो चढ़ती कला में रहेंगे. चढ़ती कला की निशानी क्या होगी? चढ़ती कला सबका भला करने में लगी रहेगी. నిశ్చయ బుద్ధిలో ఉంటే వృద్ధి కళల్లో ఉంటారు. ఎక్కే కళల గుర్తేమిటి? ఎక్కే కళలు అందరూ అన్నారు నీ సాకుతో అందరికీ మేలు అని. అందరికీ మేలు చేయటంలో మునిగి ఉంటారు. अपनी चिंता नहीं करेगी, सर्व की चिंता में रहेगी. सब आत्माओं का भला कैसे हो. हमारा पराया अपना कोई है ही नहीं. आत्मिक स्थिति, रूहानी स्टेज, మన ఆత్మ ఆత్మ భాయి భాయి. తమ చింత చెయ్యరు, అందరి చింతలో ఉంటారు. అందరి ఆత్మలకు మేలు ఎలా జరుగుతుంది అని. మనది ఇతరులది నాది అనేదేది ఉండదు. ఆత్మిక స్థితి రుహానీ స్టేజ్ అనగా ఆత్మ ఆత్మ భాయి భాయి. अगर ईर्ष्या देश आता है इसका मतलब आत्मा आत्मा रूह है, बाप का बच्चा नहीं बुद्धि में बैठा है. जब ये बात बुद्धि में बैठ जाती है कि आत्मा आत्मा भाई भाई है तो किसी के साथ स्नेह है और किसी के साथ विद्वेष है, ये ठहर नहीं सकता. ఒకవేళ ఈర్ష ద్వేషం వస్తుంటే దాని అర్థం ఆత్మ ఆత్మ ఆత్మల తండ్రి పిల్లలం అనేది బుద్ధిలో కూర్చోలేదు. ఎప్పుడు ఈ విషయం బుద్ధిలో కూర్చుంటుందో ఏమనగా ఆత్మ ఆత్మ భాయి భాయి అని, అప్పుడు ఎవరి ఎళ్ళ స్నేహం కానీ ఎవరితోనూ ద్వేషం కానీ నిలబడలేదు. अभी बाप कहते हैं अभी लास्ट चांस को गवाना नहीं है, अभी मालाएं तैयार होने वाली है. मालाएं तैयार होंगी तो उससे पहले का जो पीरियड है वो बहुत हड़कंप मचाने वाला होगा. अभी भी शांति चल रही है. शांति के टाइम में हर आत्मा अच्छे से अच्छा पुरुषार्थ कर सकती है. ఇప్పుడు తండ్రి అంటున్నారు ఇప్పుడు అంతిమ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు అని. ఇప్పుడు మాలలు తయారు కావాల్సి ఉంది. మాలలు తయారయ్యే ముందరి పీరియడ్ ఏదుందో అది చాలా గందరగోళం సృష్టిస్తుంది. ఇప్పటికీ కూడా శాంతి నడుస్తుంది.
శాంతి యొక్క టైంలో ప్రతి ఆత్మ మంచిలోకెల్లా మంచి పురుషార్థం చేయగలదు.